రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రాలు, మహోన్నతుడా వందనాలు, అద్వితీయుడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఉదయం లేచినది మొదలుకొని కూడా ప్రభువా ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని కాపాడారు, భద్రపరిచారు. అయ్యా, మీరే మాకు తోడై ఉన్నారు, అందును బట్టి స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, మేము అనేక ప్రయాణాలు జరిగించాము, అనేక ప్రాంతాలకు వెళ్ళాము, వచ్చాము, అనేక ప్రదేశాలలో ఆహారాన్ని తీసుకున్నాము. అయినా కానీ ఏ ప్రమాదం, ఏ అపాయం, ఎటువంటి అనారోగ్యము అయ్యా మాకు రాకుండా మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఏ లోటు లేకుండా పోషించినందుకు వందనాలు. ప్రతి అవసరతను తీర్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి, ఈరోజు సజీవులుగా మీ ఉండి ఈ రాత్రి కాలంలో మీ పాద సన్నిధిన చేరి మొరపెట్టగలిగే ఈ యొక్క విలువైన అవకాశం దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, బాధింపబడు వారి పక్షమున యెహోవా వాద్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును అని కీర్తనల గ్రంథము 140వ కీర్తన 12వ వచనం ద్వారా ఆయన మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అవును ప్రభువా, ఎవరైతే ఈ రాత్రి కాలంలో బాధింపబడిన స్థితిలో ఉన్నారో, ఎవరైతే నాయనా ఎవరు దిక్కులేని వారిగా ఒంటరిగా ఉన్నారో, అయ్యా వారి వైపు మీరుంటారని, వారికి న్యాయము తీరుస్తారని, అయ్యా వారి తరపున మీరే వాద్యమాడి వారిని గెలిపిస్తారని, వారి పక్షంగా మీరుండి యుద్ధము చేస్తారని చాలా సుస్పష్టంగా ఈ రాత్రి కాలంలో తెలియపరిచినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ కృపా సహాయము దయచేయండి తండ్రి. అయినా వారి పక్షాన మీరు ఉన్నారు, వారికి ఏమీ కాదు, వారి తరపున మీరు న్యాయము తీర్చబోతున్నారు గనుక వారు ధైర్యముగా ఉండుటట్లు సహాయము దయచేయండి తండ్రి. తండ్రి, ఎవరైతే బిడ్డల అనారోగ్యంతో ఉన్నారో వారిని మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం ప్రభువా. అయ్యా, వారికి ఉన్న ప్రతి విధమైన బలహీనతను యేసు నామములో కొట్టివేయండి తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి విధమైన రోగము నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, భయంకరమైన వ్యాధుల నుంచి స్వస్థత దయచేయండి ప్రభువా. అయా, హాస్పిటల్స్లో ఐసీయూలలో ఉన్నారేమో నాయనా, అయా వారికి సంపూర్ణ ఆరోగ్యము దయచేసి డిశ్చార్జ్ అవులాగున కృప చూపించండి నాయనా. అయా, దురాత్మ అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరచండి. అయా, డిప్రెషన్ సమస్యల నుంచి లేవనెత్తండి ప్రభువా. అయా, ఎవరైతే బిడ్డలు గర్భఫలం లేక ఈ రాత్రిని అవమాన భారం కలిగి ఉన్నారో వారికి గర్భఫలము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అనేక మంది బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, వారి ప్రయత్నాలను సఫలపరచండి. వ్యాపారాలలో, ఉద్యోగాలలో, ఆయా పరిచర్యలలో ఎవరైతే ముందుకు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారో ఆశగుని నా ప్రాణంను తృప్తిపరచండి నాయన ప్రభువా. వివాహం విషయంలో కూడా సహాయము చేసి సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి తండ్రి ప్రభువా. కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ పరమైన సమస్యల నుంచి విడిపించండి తండ్రి. అదే విధంగా నాయన కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక, ప్రశాంతత లేక ఎన్నో కుటుంబాలు గొడవలతో విచ్ఛిన్నమైపోతూ ఉండగా వారి కుటుంబాలను దర్శించి అయా బిడ్డల కుటుంబాల్లో నెమ్మదిని నింపండి. యవన బిడ్డలకు ముఖ్యంగా లోబడే హృదయాన్ని దయచేయండి. వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. ప్రతి అడిక్షన్ నుంచి ప్రతి ఒక్క బిడ్డకు విడుదల అనుగ్రహించండి. వారికి ఉన్న వ్యసనాల నుంచి విడుదల దయచేసి మారు మనస్సును అనుగ్రహించండి ప్రభువా. భార్యాభర్తల మధ్య గొడవలు ఏవి లేకుండా ప్రేమ కలిగి జీవించే సహాయము దయచేయండి తండ్రి. అయా, రక్త సంబంధికుల మధ్య ఆస్తి తగాదాలను కూడా తీసివేయండి తండ్రి ప్రభువా. అదే విధంగా అప్పులు అనే సమస్య నుంచి
అయా ప్రతి బిడ్డను లేవనెత్తండి, వారికి కలిగిన ప్రతి అప్పు నుంచి విడిపించండి. అయా వారు చేతులు ఇచ్చే చేతులుగానే కానీ పుచ్చుకునే చేతులుగా ఉండకుండా ఆశీర్వదించండి. మూసుకుపోయిన ప్రతి ఆర్థిక ద్వారాన్ని తెరవండి తండ్రి. అదేవిధంగా విదేశాలు వెళ్తున్నారు, అయా వారి ప్రయాణాలలో తోడై ఉండండి. ఇమిగ్రేషన్స్ లో, ఇంటర్వ్యూస్ లో, వీసా విషయాలలో సహాయము చేయండి ప్రభువా. నాయన విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తున్న వారందరినీ ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా అయా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం అప్లై చేసుకున్నారు, వాటన్నిటిని బిడ్డలకు దయచేయండి ప్రభువా. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి, వారందరూ కూడా క్షేమముగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రి కాలంలో మా భారతదేశాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేశాన్ని, బిడ్డలను దీవించండి. ప్రాముఖ్యంగా బోర్డర్స్ లో ఉన్న సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా అయ్యా మేమందరము కూడా సేద తీరబోతుండగా మా అందరికీ మంచి నిద్ర దయచేయండి, కంటి నిండా నిద్ర దయచేయండి. ఎవరు కూడా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన, నిద్రలేమి పీడకలల సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఏ భీతి వారిలో లేకుండా, ఏ హృదయ ఆలోచనలు వారికి కలిగి లేకుండా, ప్రతి ఒక్కరు కూడా కంటి నిండా సేద తీరుటకు మీరే వారికి సహాయము దయచేయమని మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, అయా మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఈ రాత్రంతా మీ కాపుదల దయచేసి మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా చేర్చి మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.